హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అయితే ఇప్పుడు దాకా ఎన్ని పాటలు రాశారండి? ఆల్మోస్ట్ నేను 300+ రాసుంటాను. 300+. మీకు ఎప్పటికీ నేను బాగా గుర్తుంచుకునే పాట ఏది అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే చాలా ఉన్నాయి. ఇప్పటికి ఇది ఇంకా నేషనల్ లెవెల్ కాబట్టి ఇది ఫస్ట్ రోల్ పోషిస్తుంది. ఇప్పుడు ఏ పాట ఎంత బాగా వచ్చినా ఏమి వచ్చినా కూడా దీని తర్వాతే అవుతుందండి అది. ఓకే. సో ప్రేమిస్తున్నాయి మీ బకెట్ లిస్ట్ లో ఫస్ట్ అది బెస్ట్. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ లో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా పెట్టాలండి. అంటే పెద్ద స్టార్ దానికి ఇవ్వాలి. ఓకే, పెద్ద స్టార్, డబుల్ స్టార్ ఇద్దాం మనం. అయితే ఏదైనా సరే ఒక లిరిసిస్ట్ కి పాడే సింగర్ తోటి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఎంత కనెక్షన్ ఉంటుంది? అంటే ఒక పాట రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే పాట రాసేసి ఇచ్చేయడం వరకేనా, లేదంటే ఒక సింగర్ వచ్చిన తర్వాత కూర్చోపెట్టి పదాలు కరెక్ట్గా పాడాలి, కరెక్ట్గా పలకాలి, కరెక్ట్గా పడాలి, మనం రాసిన అర్థం ఇవన్నీ కూర్చోపెట్టి చేసేంత వరకు ఎలా ఉంటుంది? ఒక బేసిక్ గా ఇక్కడ మల్టిపుల్ గా ఉంటాయండి. పర్టికులర్ గా ఇలాగే అనేది ఇక్కడ ఏం డిజైన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మ్యూజిక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిరిక్స్ విజయ్ మెయిన్ అయితే విజయ్ వరకు లిరిక్స్ పంపించేస్తాను. లేదా ఇప్పుడు సాయిరాజ్ గారు మెయిన్ అయినప్పుడు సాయిరాజ్ గారికి లిరిక్స్ పర్సన్ ఇచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళ జీనియస్ ఎలా పాటించుకోవాలో వాళ్ళకి తెలుసు. సో అక్కడ నేనేం చేయక్కర్లా. ఓకే, మీకు అచ్చు తప్పులు కూడా రావాలి. సో అంతే కదా, వాళ్ళు ఇంకా పాట మీద ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు. సో అది అంతవరకు మనం వెళ్ళక్కర్లా ఏది పాడించేటప్పుడు. అదే ఒకవేళ డైరెక్టర్ వేరే షూట్లో ఉండో, లేదా మ్యూజిక్ డైరెక్టర్ ఇంగ్లీష్ ఉండి తెలుగు కొంచెం తక్కువ పట్టుండి తెలుగు పాట పాడిస్తున్నాం కాబట్టి ఆ టైంలో లిరిసిస్ట్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అచ్చు తప్పులు రాకుండా ఇనిషియల్ స్టేజ్ లోనే కవర్ చేసేసుకుంటే వాళ్ళకి హ్యాపీ, మనకి హ్యాపీ. లేదా టైం టేకింగ్ మళ్ళీ అవుతుంది, డబుల్ వర్క్ అవుతుంది. అవును, అంటే అంత రికార్డ్ చేసి ఈ పదం కరెక్ట్ గా పడలేదు, ఇది వేరేలా పాడాలి. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ గారి దగ్గరికి మేము ముగ్గురం వెళ్ళామండి. విజయ్, నేను, వినయ్ చెన్నై వెళ్ళి పాడించుకుని వచ్చాం. ఓకే, చెన్నై మీరే వెళ్ళారా? మేమే వెళ్ళాం. సో ఆయనకి బేసిక్గా తెలుగు మీద అంత ఉండకపోవచ్చు కదా. సో ఆయన పర్టికులర్గా లిరిసిస్ట్ ఎవరు అని అడిగితే మళ్ళీ వెళ్ళి అక్కడ పర్టికులర్గా పదం ఏంటి అని మొత్తం దగ్గర నోట్స్ రాసుకున్నారు. అప్పుడు ఆయన ప్రతి పాట అలాగే చేస్తారు. ప్రతి పాట అలాగే చేస్తారు. సో వాళ్ళు పాడించేటప్పుడు మనకి ఏమన్నా అనిపించినా, అంటే ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ రాంగ్ వినిపించింది అనుకోండి, ఆ టైంలో మనం మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే మ్యూజిక్ డైరెక్టర్ అతను చెప్పి కరెక్షన్ చేస్తారు. అంటే ఇనిషియల్ స్టేజ్ లోనే దానికి ఫుల్ఫిల్నెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్ని పాటలు ఉన్నాయి కదండి చాలా వరకు. ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ సూపర్ హిట్. ఇన్ఫ్లుయెన్సెస్ కి మంచి పేరు వచ్చిందంటే అఫ్ కోర్స్ ట్యూన్ తర్వాత ట్యూన్ మీద ఉన్న పదాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ తర్వాత విజువలైజ్డ్ గా చూపించిన విధానం రోల్ ప్లే చేస్తారు. వినయ్ షణ్ముఖ్, మీరు అండ్ మీ టీం ఏదైతే ఉందో పవర్ఫుల్ టీం అన్నమాట. సో మీరు చూస్తారు కదా, చాలా మంది సింగర్స్ పాడడం చూస్తుంటారు. కొంతమందిని మీరు అడ్మైర్ చేస్తుండొచ్చు, అరే సింగర్ భలే పాడతాడు, అరే ఇది సూపర్ పాడతారు. అలా మీ పాటల్లో పాడిన సింగర్స్ లో మీకు బాగా స్పెషల్ వన్ అంటే ఎవరు? అంటే సింగర్స్ చాలా మంది ఉంటారు. నా పాటలు పాడిన వాళ్ళలో ఉంటారు, పాడని వాళ్ళలో కూడా మన బయట పాడిన వాళ్ళలో వాయిస్లు కూడా చాలా ఉంటాయి. నాకు బేసిక్గా పర్సనల్గా వాయిస్ కల్చర్ ప్రకారం ఇష్టమైతే జెస్సీ గిఫ్ట్ వాయిస్ ఇష్టం అండి. ఓకే, జెస్సీ గిఫ్ట్ వాయిస్ ఒకటి, అద్నాన్ సమీ వాయిస్ ఒకటి, అర్మన్ మాలిక్, వీళ్ళ వాయిస్లు ఎందుకు నాకు చాలా ఇష్టం. రామ్ మిరియాల వాయిస్ ఒకటి. ఆయన కూడా కలిసారు కదా, ఆయన కూడా 2 పాటలు పాడారండి. ఒకటి ఆయ్ అనే సినిమాకి పాడారు, 2 బ్రహ్మానందం అనే సినిమాకి పాడారు. సో ఆ 2 పాటలు రామ్ మిరియాల్ గారితో పనిచేసే అదృష్టం నాకు. చాలా కూల్ పర్సన్. డ్రీమ్ లిస్ట్ టిక్ అయిపోయింది. సాయి రాజేష్ గారితో వర్క్ చేయాలి, రామ్ మిరియాల్ తో పాట పాడించాలి, 2 అయిపోయినాయి. ఓకే, ఎట్లా ఉంటాయండి థాట్స్ ప్రకారంగా. ఓకే, సూపర్. అసలు ఇంకెవరికి రాయాలని ఉంది? లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి అరే ఈ హీరోకి మనం రాయాలి, హీరో మనం రాసిన పాట మీద వస్తే బాగుంటుంది సినిమా అని ఉంటుంది. అలా మీకెవరు ఉన్నారు? అంటే పర్టికులర్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫ్రాంక్లీ మాట్లాడాలంటే అందరికీ రాయాలని ఉంటుందండి. అవును, ఎందుకంటే ఒకరికి రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్టార్ ఉన్నారు అనుకోండి, ఆ స్టార్ తో పాట వచ్చింది అనుకోండి, అది మనం రాస్తాం. అంటే ఆ స్టార్ మీద అభిమానంతో రాసాం. ఇప్పుడు ఇంకో స్టార్ యాంటీ స్టార్ అనుకోండి, వస్తే మనం రాయం అనం కదా. సో
బయట ఆడియన్స్లు ఉంటాయి. యాజ్ ఎ టెక్నికల్గా అందరూ సమానమైన సమానమే, దాంట్లో అంతే. ఉంటుంది. ఎందుకంటే అవును. ఎవరు ఎక్కడ అందరు మ్యూజిక్ డైరెక్టర్కి పనిచేస్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తే అవ్వదు కదా. అవును. సో అట్లా ఉంటుంది అన్నమాట. టెక్నికల్ ఇష్యూస్ వేరు, ఫ్యాన్స్ ఇష్యూస్ వేరు ఉంటాయి. ఓకే. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.